ఆంధ్రప్రదేశ్లో జగన్ అండ్ కో, తెలంగాణలో కేసీఆర్ అండ్ కో తమ పాత కుయుక్తులతో అటు కూటమి ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అండ్ కో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య ఉన్న అనుబంధాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికై వాడుకోవాలని చూస్తున్నారు. కంచగచ్చిబౌలి వివాదమైన మరొకటైన చంద్రబాబును బూచీగా చూపించే ప్రయత్నం మొదలెట్టారు. ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి దక్కినా, ప్రభుత్వానికి దక్కినా చంద్రబాబుకు గాని మరొకరికి గాని ఒరిగేదేమీ ఉండదు. అయినా తెలంగాణకు నష్టం జరగబోతోందంటూ పిచ్చి ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆంధ్ర పత్రికలు అంటూ మీడియాకు ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టే ప్రయత్నం మొదలెట్టారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన మీడియానే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇంతకాలంగా తెలంగాణ సెంటిమెంట్ ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా లాభపడిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు మళ్ళీ అదే పాత అస్త్రాన్ని బయటకు తీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తమ దురహంకార పోకడలను తెలంగాణ సమాజం తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టిన వాస్తవాన్ని గుర్తించకుండా మళ్ళీ సెంటిమెంట్ పై ఆధారపడాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతిరోజు 3-4 గంటల పాటు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వ్యాఖ్యలను చూస్తున్నారు. యూట్యూబ్ లో మనం ఎటువంటి వీడియోలు చూస్తే అటువంటివే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తమకు అనుకూలంగా ఉండే పోస్టులను చూసుకుంటూ వారు మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పొందినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. హైదరాబాద్ లో చిన్న హోటల్ నడుపుకున్న కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో విశేష ప్రచారం లభించింది. తర్వాత ఆమె పరిస్థితి ఏమిటి? ఈ కోవలోనే బర్రెలక్క, రాకేష్ మాస్టర్, జ్యోతిష్యుడు వేణుస్వామి, పూసలమ్మే మోనాలిసా, అలేఖ్యా పచ్చళ్ళమ్మే వాళ్లకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి సోషల్ మీడియాలో విశేష ప్రచారం కల్పించారు. ఇప్పుడు వారి అడ్రస్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాతో అట్లుంటది అని కేసీఆర్, కేటీఆర్ తెలుసుకుంటే వారికే మంచిది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయాలని అనుకోవడం కూడా విఫలయత్నమే అవుతుంది. తనను నెత్తిన పెట్టుకున్న తెలంగాణ సమాజమే గత ఎన్నికల్లో తనను కిందకు విసిరేయడానికి కారణం ఏమిటో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా సెంటిమెంట్ ను తిరిగి రగిలించాలనుకుంటే అది వారిష్టం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా నేల విడచి సాము చేస్తే ఆయాసమే మిగులుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమలు చేసిన కపట నాటకాలకు, కుట్ర సిద్ధాంతాలకు మళ్లీ తెరతీశారు. తన స్వభావానికి ఏమాత్రం సరిపడవని తెలిసి కూడా ఆయన నోటి వెంట ఇటీవలి కాలంలో విలువలు, విశ్వసనీయత, పత్రికా స్వాతంత్ర్యం, ప్రాథమిక హక్కులు వంటి పదాలు వినిపిస్తున్నాయి. బాబాయ్ హత్య నుంచి కోడి కత్తి, గులకరాయి వంటి కుట్ర సిద్ధాంతాలను తెర మీదకు తెచ్చి గతంలో లాభపడినట్టుగానే ఇప్పుడు మళ్ళీ కుట్ర సిద్ధాంతాలను తెర మీదకు తెస్తున్నారు. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలను తాను ప్రయాణించిన హెలికాప్టర్ పైకి ఉద్దేశపూర్వకంగా ఉసిగొల్పి విండ్ షీల్డ్ కు నష్టం చేయించారు. కూటమి ప్రభుత్వం జగన్ కు హాని తలపెట్టిందని ఆ వెంటనే ప్రచారం మొదలెట్టారు. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను, కుట్ర సిద్ధాంతాలను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరికైనా హాని ఉంటుందేమో గాని ఇతరుల వల్ల ఆయనకి ఎటువంటి హాని ఉండదని చెప్పవచ్చు. గొడ్డలి వేటు వల్ల ఒళ్లంతా గాయాలై రక్తం మడుగులో వివేకానంద రెడ్డి శవంగా పడి ఉన్నప్పటికీ గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేసిన వారు మునుముందు ఇంకెన్ని నాటకాలకు తెరలేపుతారో వేచి చూడాలి. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులను బట్టలోడదీసి నిలబెట్టి ఉద్యోగాలు లేకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి బెదిరించడం కూడా వివాదాస్పదమైంది. రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు ఆయా అధికారులను, పోలీసులను మేం అధికారంలోకి వస్తే అని బెదిరించడం వారి పాటే. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇలా బెదిరించినప్పుడు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు.
అందుకు ఆయన ట్రాక్ రికార్డ్ కారణం. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో తేలికగా తీసుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎదురైన అనుభవాలు ఇందుకు కారణం. ఈ కారణంగానే జగన్మోహన్ రెడ్డి 2.0 పాలన వస్తుందంటే భయపడే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు మర్చిపోలేరు కనుకే ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్న భావన వస్తేనే ఉలిక్కి పడుతున్నారు. కూటమి శ్రేణులు కూడా ఈ కారణంగానే సొంత ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకంగా ప్రవర్తించిన వారిపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు అని నిలదీస్తున్నారు. కూటమి శ్రేణులు తెలుగు తమ్ముళ్ల ఆవేదనలో అర్థం లేకపోలేదు. పోలీసుల అదుపులో ఉన్న తెలుగుదేశం కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించడం, శుక్రవారం నాడు సిఐడి విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడిన విధానం గమనిస్తే తెలుగు తమ్ముళ్ల ఆక్రోశంలో అర్థం ఉందని అంగీకరించక తప్పదు. నాడు చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, మరెందరో మహిళలను అవమానించిన వారిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సత్కరించగా, ఇప్పుడు జగన్ భార్య భారతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే సొంత పార్టీ కార్యకర్తను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ చేయించారు. ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడాను ప్రజలు అర్థం చేసుకోలేరా? కిరణ్ ముఖానికి పోలీసులు ముసుగు ఎందుకు వేశారో తెలియదు. నిందితులను గుర్తించడానికి వీలుగా ముసుగు వేసి తెస్తారు. ఇక్కడ కిరణ్ తాను తప్పు చేశానని స్వయంగా అంగీకరించినందున ముసుగు అవసరం లేదు. పోలీసుల ఓవర్ యాక్షన్ ఇది. గోరంట్ల మాధవ్ తో పాటు అరెస్ట్ చేసిన వారికి కూడా అనవసరంగా ముసుగులు వేశారు. ఇలా చేయడం గుంటూరు పోలీసుల తప్పిదమే. చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని ఆక్షేపించని తెలుగు తమ్ముళ్ళు పోలీసులు ఆయన ముఖానికి ముసుగు వేసి అవమానించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకత్వంపై తిరగబడినంత పనిచేశారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్ల నుంచి ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్ పాలనలో చోటు చేసుకున్న దుశ్చర్యలే ప్రస్తుత వైషమ్యాలకు కారణం.